దానికి కావాల్సిన పదజాలను సృష్టించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. దాని మీద ఏ విధంగా విశ్వవిద్యాలయాలు చేస్తాయి, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం. రెండోది, తెలుగులో పెద్ద లోపం ఏమైందంటే, ఏదైనా ఆంగ్ల పదం వ్యాప్తిలోకి వచ్చినప్పుడు ఆంగ్ల పదానికి సరిసమానమైన తెలుగు పదాన్ని మనం సృష్టించి వ్యాప్తి చేయడంలో కొంత వెనకబడి ఉన్నామన్నమాట మాత్రం వాస్తవంగా ఒప్పుకో తప్పదు. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళు ఒక పద నిర్ధారణ కమిటీ వేసి ఆ సంఘం ద్వారా కొన్ని పదాలు ఏదైనా కొత్త పదం వ్యాప్తిలోకి వచ్చినప్పుడు దానికి తగిన తమిళ పదాన్ని వాళ్ళు రూపొందించి వ్యాప్తి చేస్తున్నారు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కొన్ని పత్రికలు, ప్రత్యేకించి ఈనాడు పత్రికను ప్రశ్నించినప్పుడు వాళ్ళు కొంతవరకు ఆంగ్ల పదాలకు సరైన సమానార్థక పదాలను సృష్టించి వాళ్ళు వ్యాప్తులు తెస్తున్నారు. అయితే వాళ్ళు తెచ్చిన పదాన్ని ఇంకో పత్రిక వాళ్ళు వాడటానికి ఇష్టపడకపోవచ్చు. అంటే దానికి ఏదైనా ఒక ఆమోద ముద్ర అనేది అవసరం. ఆమోద ముద్ర వేసే సంఘం ఒకటి మాత్రం ఏర్పరచాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నాను. ఇకపోతే అన్నిటికంటే పెద్ద సమస్యకు చాలామంది కూడా నా దగ్గర వ్యక్తం చేశారు. ఇవాళ తెలుగువారు 2 రాష్ట్రాలు విడిపోయారు. ఈ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి గురించి ఏ రాష్ట్రం వారు బాధ్యత వహిస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేంద్రంలో ఇవాళ హిందీ బహుభాషా రాష్ట్రాలు ఉన్నాయి, హిందీలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంచేత కేంద్రీయ హిందీ సంస్థను పేరుతో ఒక సంస్థను పెట్టినప్పుడు దానికి ఉపాధ్యక్షులు గారు లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. ఈ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి హిందీ నేర్పించే బాధ్యత కేంద్రీయ హిందీ సంస్థను చేస్తుంది. అలాగే వాళ్ళ మొట్టమొదటిసారిగా భాషా ప్రయత్న రాష్ట్రం 2 రాష్ట్రాలకు విడిపోయినప్పుడు ఆ బాధ్యతని భారత ప్రభుత్వం స్వీకరించి కేంద్ర స్థాయిలో తెలుగు సంస్థ నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా తెలుగు బోధనకి అవకాశం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అది సదస్సు ద్వారా మనం కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నిజంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించి ఇవాళ తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా పరిడివిల్ల చేయాలన్న దాని మీద, అలాగే తెలుగు భాషను ఏ విధంగా ప్రపంచ భాష చేయాలని చెప్పిన దాని మీద ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సును ఏర్పాటు చేసి కొన్ని కొత్త ఆలోచనని మనలో నింపడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఒక ఆలోచన ఒక వేదిక నుంచి వచ్చిందో తప్పనిసరిగా ఓ రోజు అటు ఇటుగా వాటి ఫలితాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఆ రకంగా మనం ఈ ఈ వేదిక ఫలప్రదమయ్యేదానికి మాత్రం మేమంతా కూడా తప్పనిసరిగా కృషి చేస్తాం. అయితే ఇవాళ మనకు అండ జరిగింది ఉప ముఖ్యమంత్రి వారు రావడంతో. ఇది నేనంటే ఇలాంటి సభలకు ఎప్పుడూ వచ్చేద్దాం ఉండేవాళ్ళు. అదే నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను భాషాభిమానంతో వస్తాను. కానీ ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారంటే ముఖ్యమంత్రి గారు వచ్చినట్టు లెక్క. అంటే తప్పనిసరిగా ఆయన కూడా భాష మీద చాలా అభిమానం ఉన్న వ్యక్తి, సాహిత్యం మీద అభిమానం ఉన్న వ్యక్తి. అంటే ఇక్కడ ఏదైతే విషయాలు వచ్చాయో విషయాల మీద తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం కావాల్సిన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ప్రత్యేకించి యుక్త వారు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. మమ్మల్ని కష్టపెట్టారని అనుకుని ఇక్కడికి వచ్చినాను, కానీ వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. నిజంగా వారి కష్టానికి తప్పనిసరిగా ఫలితం వస్తాయి. ఇలాంటి మహత్కార్యాలు చేయడం ఇప్పుడు కూడా కష్టం ఉంటుంది. అంచేత ఆ కష్టాన్ని మీరు మర్చి వాళ్ళ జాతికి సేవ చేసాము, భాషకు సేవ చేసాము నా తృప్తి మాత్రం మీలో ఉండాలని చెప్పి మాత్రం నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ ఒంగూరు చిట్టినరాజు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒంగూరు చిట్టినరాజు గారు ఆయన ఒంగూరి ఫౌండేషన్ ద్వారా అమెరికాలో ఏ విధమైన సేవ చేస్తున్నారో, ఏ విధంగా సాహిత్యాన్ని ప్రతివిధి చేస్తున్నారో, ప్రత్యేకించి అమెరికాలో తెలుగు రచయితలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, అక్కడ రచయితలకు ఇవ్వటమే కాకుండా ఇలాంటి సాహితీ సదస్సులో 4 జరిపి ఇవాళ తెలుగు వారందరినీ తెలుగు సాహిత్యవేత్తలందరినీ కూడా వేరు మీద తీసుకుంటే ఒక పెద్ద ప్రయత్నం, ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టు ఒంగూరి ఫౌండేషన్ అని చెప్పి మాత్రమే మనం చేస్తూ, అన్నిటికంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇటీవల కాలంలో వారు యువ రచయితల సభ ఒకటి హైదరాబాద్ నిర్వహించారు. నిజంగా తెలుగు వారిలో ఇంత అద్భుతమైన యువ రచయితలు ఉన్నారన్నది తెలుసుకునే నాకు ఆ సభ ద్వారా మాత్రం జరిగింది. వాస్తవానికి అంటే వాళ్ళందరికీ ఇక్కడ తెచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ యువతరంలో ఆసక్తిని మనం రేకెత్తాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో ఉన్న సాహిత్య విపాసన మనం తట్టి లేపాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం మొట్టమొదటిగా చేసిన వ్యక్తి ఒంగూరు చిట్టినరాజని చెప్పి మాత్రం మనం ఎందుకంటే అద్భుతమైన నేను అసలు యువకులను చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. వాళ్ళలో ఉన్న కవితా శక్తి కానీ కథన శక్తి కానీ అని చూసి అలాంటి చక్కటి కార్యక్రమం చేశారు చిట్టినరాజు గారు. ఇవాళ ఈ లండన్ నగరంలో ఇంత యొక్క సహకారంతో ఇవాళ ఈ సభల్ని
విజయవంతం చేసినందుకు నేను వారిని అభినందిస్తూ, అలాగే ఇతర అధ్యక్షులు జయకుమార్ గారు మంచి ఆశించారు. సరే, అన్నిటికంటే ప్రత్యేకించి పిల్లి సత్యప్రసాద్ గారిని పేర్కొనాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎంత తపన పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఇందాక భరణి గారు చెప్పిన నక్షత్రులాగా తమను తీసుకొచ్చారు అందరికీ. అంచేత అతను పడ్డ కష్టం బలవంతమైందని చెప్పి నేను భావిస్తూ, అలాగే శ్రవణ గారు అందరూ మిత్రులు ఈ పోయినసారి ప్రపంచ తెలుగు చారిత్రక మహాసభను ఎంత విజయవంతం చేశారో అలాగే ఈ మహాసభను కూడా విజయవంతం చేశారని చెప్పి మాత్రం సగరంగా చెప్పగలను. అయితే జనసంఖ్య గురించి చాలామంది మాట్లాడారు. నా ఉద్దేశం హైదరాబాద్ కంటే ఎక్కువ మంది ఇక్కడ పాల్గొన్నారు అన్నమాట. సాహిత్యానికి ఇలాగే ఉంటాం. ఇక్కడ ఆశలో తక్కువగానే వచ్చిన ఆశ కలవాలని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా అంత అభిమానంతో వచ్చారు, భాష మీద అభిమానంతో, సాహిత్యం మీద అభిమానంతో. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకించి శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై. నమస్కారం. ముందుగా ఉత్తరాంధ్రఖండంలో 1989లో మొట్టమొదటి అష్టావధాన కార్యక్రమం మేడసాని మోహన్ గారి కార్యక్రమం ఆ రోజున ఏర్పాటు చేసి అందులో అప్రస్తుత ప్రసంగం చేసిన వాడిలాగా నేను చాలా అదృష్టవంతుని. అదేవిధంగా ఈరోజు ఐరోపా ఖండంలో మొట్టమొదటిసారిగా శ్యామానంద ప్రసాద్ గారి అష్టావధాన కార్యక్రమంలో మళ్ళీ అదే అప్రస్తుత ప్రసంగం చేసి ఈ రెండు మధ్య అమెరికాలో కనీసం ఒక 25 సార్లు జాతీయ స్థాయిలో అప్రస్తుత ప్రసంగం చేసే ఉంటున్నా. అన్ని ప్రశ్నలు అవే కాదు, కొత్త ప్రశ్నలు అడుగుతుంటాను అవధానాన్ని బట్టి. అదృష్టం నాది. చాలా చాలా అద్భుతమైనటువంటి అవధానం చేశారు. అందులో అచ్చ తెలుగు అవధానం చాలా చాలా కష్టం, సంస్కృతం లేకుండా. నేను కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా చాలా అద్భుతమైనటువంటి అవధానం చేశారు. ధన్యవాదాలు. తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. అది మీ అందరి ఏకగ్రీవ ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను. ఆ తీర్మానం 4వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి ఒక కేంద్రీయ సంస్థ నెలకొల్పాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాన్ని నేను కేంద్ర మంత్రికి వారికి నేను పంపిస్తాను. కిందటిసారి హ్యూస్టన్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో ఇటువంటి తీర్మానాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మినిస్టర్స్కి, అందరి ఎమ్మెల్యేలకి, శాసనమండలి సభ్యులకి మొత్తం 785 ఉత్తరాలు నేను స్వయంగా పంపించాను. దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయిందని నాకు భయం వేస్తుంది. అది కాదు, ఇప్పుడు కూడా మన ప్రయత్నం మనం చేస్తే దానికి తగినటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది, మనకి తెలిసినా తెలియకపోయినా. నిజంగా ఇటువంటి తీర్మానాలు చాలా ఆవశ్యకత. ఇక్కడ ఎంతమంది వచ్చారో 10 మంది 20 మంది అని కాదు. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో ఒకసారి ఇటువంటి సదస్సు పెడితే ఇందులో సగం మంది వచ్చారు. ఆ సగం మందిలో సగం మంది నేను మా బంధువులు తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. తెలుగు భాషని, సాహిత్యాన్ని, సంస్కృతిని, మనస